నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నిర్మలా పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్ 11. ఈ రోజు అయితే మీకు సరికొత్త టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు నేను తెలంగాణలో అతిపెద్ద తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మన హైదరాబాద్లో ఉన్న, అంటే మన హైదరాబాద్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గోల్డ్ జ్యువెలరీ రంగంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన మానపల్లి జ్యువెలర్స్ గోపికృష్ణ గారి ఆహ్వానం మేరకు ఈరోజు మేము స్వర్ణగిరి మానపల్లి హిల్స్లో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ ప్రోగ్రామ్స్ మార్చి 1 నుంచి 6 వరకు జరగనున్నాయి. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ 6th రోజు జరగనుంది కాబట్టి మేము 6th రోజు వెళ్ళాము. ప్రాణ ప్రతిష్ఠ జగదాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజయ స్వామి వారి కరకమలములచే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ ప్రోగ్రామ్ ఎలా జరిగిందో మీకు ఈ వీడియోలో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఎవరెవరు వచ్చారో. అలాగే యాదాద్రి జిల్లా భువనగిరి సమీపంలో మానపల్లి హిల్స్ స్వర్ణగిరి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవం వైభవోపేతంగా సాగింది. మానపల్లి జ్యువెలర్స్ కుటుంబం నిర్వహించిన యాదాద్రి స్వర్ణగిరిలో స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ చిన్నజయ స్వామి వారిచే నిర్వహించారు. ఈ ఆలయాన్ని 22 ఎకర్స్లో నిర్మించారు. అయితే ఈ టెంపుల్ ఇక్కడ ఉన్నది చాలా తక్కువ మందికే తెలుసు. లాస్ట్ 8.5 years నుంచి ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ టెంపుల్ డిజైన్ అంతా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పోలినట్లే ఉంటుంది. 2016 సంవత్సరంలో శ్రీ మానపల్లి రామారావు గారు, శ్రీమతి మానపల్లి విజయలక్ష్మి గారులకు శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర నిర్మాణం చేయాలనే ఆలోచనకు రూపకల్పయే ఈనాడు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నదే ఈ ఆలయ సముదాయం. వారికి కలిగిన ఆలోచనను వారి కుమారులు శ్రీ మానపల్లి మురళీకృష్ణ గారు, మానపల్లి గోపికృష్ణ గారు ఒక ప్రతిష్టాత్మకంగా ఆలయాన్ని నిర్మించాలని, తమ తల్లిదండ్రులకు కలిగిన ఆలోచనకు వారి తృప్తి మేర ఆలయ నిర్మాణం ఉండాలని 2016లోనే మానపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆలయానికి శంకుస్థాపన చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళాలి స్వర్ణగిరి దేవాలయానికి. ఈరోజు ప్రారంభోత్సవం కాబట్టి మొత్తం పుష్పాలంకరణతో చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ అయితే చేశారు. మానపల్లి హిల్స్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చాలా కన్నుల పండుగగా మీరు వైభవోపేతంగా ఈ వీడియోలో చూసి దర్శించుకోండి ఫ్రెండ్స్. స్వర్ణగిరి స్వాగత తోరణం అండి. స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణ నిర్మాణం ఎంత బ్యూటిఫుల్గా నిర్మించారు చూసారు కదా. అయితే ఇది విజయనగర నాయక శిల్పశైలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు, ఎత్తైన శంకు చక్రాలు మరియు భగవత్ రామానుజాచార్యుల వారి విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణం కావించబడింది. మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ స్వాగత తోరణం నుండి ముందుకు సాగే మార్గాన్ని రామానుజ మార్గం అని అంటారు. అయితే మార్గంలో ముందుకు సాగితే మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బ్రహ్మరథం అండి. విశిష్టమైన స్వాగతాన్ని వర్ణించేటప్పుడు బ్రహ్మరథం పట్టారని అంటారు కదా. అయితే స్వర్ణగిరీశుని దర్శించడానికి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ బ్రహ్మరథం ఉంది. ప్రాచీన రథ నిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథం శిలామయంగా మనకు చూపించారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. భగవత్ రామానుజాచార్యుల వారి గురువైన శ్రీ తిరుమల నంబి గారి వద్ద శ్రీ రామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల నంబి గారు మధ్యాహ్నం ఆరాధన పొందేటందుకు శ్రీవారి పాదాలను శిలామయంగా అక్కడ అనుగ్రహించారు. అవే పాదాలను అలిపిరిలో ఎప్పటికీ మనం దర్శించుకుంటాం. ఆ విశేష సందర్భానికి గుర్తుగా స్వర్ణగిరిలో మొదటి మెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు. ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు సూచిహస్తం ముద్రతో శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భక్తిభావంతో ప్రవేశించమని సూచిస్తూ ఉన్నారు. 108 మెట్లతో ఈ కాలినడకలో శ్రీవారి పాదాలు అలిపిరి కాలినడక బాటను
గుర్తు చేస్తాయి. ఇలాంటివి ఎన్నో అచ్చు తిరుమలను పోలినట్లే ఇక్కడ నిర్మించారు. శ్రీవారి భక్తులు, శ్రీవారి దాసులు తమ భక్తి గానాలతో శ్రీవారిని దర్శించేందుకు ఈ మార్గం ద్వారా స్వర్ణగిరికి చేరుతారు. ఈ మార్గంలో వెళ్తుంటే మనకు దశావతార విగ్రహాలు కనిపిస్తాయి. నేనైతే కొన్ని తీసాను ఫ్రెండ్స్ వీడియో, అవి చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే భక్తులు శ్రీవారి మెట్లకు పసుపు కుంకుమలతో బొట్లను కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్. స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు మీకు ఇప్పుడు చూపిస్తున్న 54 అడుగుల ఎత్తైన ఏకశిల స్తంభం కనిపిస్తుంది. ఈ మానపల్లి విజయస్తంభం అనే నామకరణంతో ఈ విజయస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. వెంకటేశ్వర స్వామి నామాన్ని ఇక్కడ వచ్చిన వారందరి భక్తులకు ఈరోజు గుడి ప్రాణప్రతిష్ఠ రోజైతే వచ్చిన భక్తులందరికీ వెంకటేశ్వర నామాన్ని అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూపిస్తున్నది శ్రీ గరుడ మండపం. మీకు ఇప్పుడు చూపిస్తున్నది శ్రీవారి సన్నిధికి స్వర్ణగిరి దేవస్థానం ఎంట్రన్స్ అండి. ఈరోజు ఓపెనింగ్ కాబట్టి, అంటే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కాబట్టి చాలామంది విఐపీస్ కూడా వచ్చారు. దేవస్థానం పక్కనే మనం ఎంట్రన్స్, స్వర్ణగిరి దేవస్థానం పక్కనే మన ఎలాంటి విఘ్నాలు జరగకుండా విఘ్నేశ్వరుడి స్వామి టెంపుల్ అండి. చూడండి, మన విఘ్నేశ్వరుని కూడా మీరు ఈ వీడియోలో దర్శించుకోండి ఫ్రెండ్స్. మీకు వీలున్నప్పుడు వెళ్ళి మీరు దేవాలయాన్ని స్వామివారిని చూడు పుష్పాలతో ఎంత అందంగా అలంకరించారో. అలాగే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని తిరుమలకు పోలినట్లే ఉంటాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ శంకు చక్ర నామాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. స్వామివారి గోపురం నుండి ఉత్తరం ద్వారా బయటికి వస్తే మీకు ఎదురుగా 27 అడుగుల హనుమంతుడు శ్రీ కార్యసిద్ధి హనుమాన్గా దర్శనమిస్తాడు. 22 అడుగుల హంపి విజయ విఠల ఆలయంలోని రథాన్ని పోలి ఉండే జయప్రదమైన పేరు గల పీఠం పైన శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉన్నారు. అక్కడి నుంచి ఒక ప్రక్కగా చూస్తే శ్రీవారి సహస్రదీపాలంకరణ సేవా మండపం ఉంది. కొంచెం ముందుకు వెళ్తే శ్రీవారి గంటా మండపం ఉంది. అక్కడ సుమారు 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుంది. చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇదే ఆలయంలో విమాన వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగా స్థాపించిన మనోభీష్ట పలకం మీద తమ కోరికలు చేతితో రాసుకుని శ్రీవారికి విన్నపిస్తే భక్తులు తమ సంకల్పం సిద్ధించి తర్వాత ఈ జయగంటను మ్రోగించి శ్రీవారిని దర్శించుకోవాలి. ఈ గంట యొక్క ధ్వని అత్యంత రమణీయంగాను, ఆ ప్రతిధ్వని మరింత గమనీయంగాను వినిపిస్తాయి. మీరే వినండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఆ ప్రక్కనే ఉన్న శ్రీ భూవరహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మండపం ఇది. చూడండి, మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. దీనికి దగ్గరలోనే శ్రీవారి పుష్కరిణి కూడా రెడీ అవుతుందండి. ఇంకా పనులు కొన్ని అనేది కంప్లీట్ అయితే కాలేదు. విశాల ప్రాంగణం, ఎత్తైన ప్రాకారాలు, ప్రాకారం చుట్టూ అష్టదిక్పాలకులు, మూలాల్లో గరుడులు, గోడల మీద తిరమని శంకుచక్ర చిహ్నాలు, స్వర్ణగిరీషుని గోవిందనామాలు భక్తులను సాక్షాత్తు వైకుంఠధామంలో సంచరిస్తున్న అనుభూతినైతే కలిగిస్తుందనడంలో సందేహం లేదు ఫ్రెండ్స్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఆదిమత్యంత రైతుని సుందరమైన దివ్య రూపాన్ని దర్శించండి. ఇది శ్రీవారి సన్నిధికి ముఖద్వారం అండి. ఇక్కడికి ఈరోజు ఓపెనింగ్ కావడం వలన విఐపీస్ కూడా వస్తున్నారు. మీరు ఈ వీడియోలు చూసినట్లయితే చూడండి ఎంతమంది ఉన్నారో విఐపీస్ని ఆహ్వానిస్తున్నారు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇది 61 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం కనిపిస్తున్నాయి. విశేష ఉత్సవ సమయంలో సర్వదేవతలకు ఆహ్వానం పలికేందుకు ఈ ధ్వజస్తంభం మీద గరుడ పటాన్ని ఎగురవేశారు. ఇదిగోండి, ఇక్కడ చిన్నజయ స్వామి వారిని దర్శించుకోండి.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంతర రైతుని సుందరమైన దివ్య రూపాన్ని దర్శించండి. సుమారు 12 అడుగులకు మించిన ఎత్తులో శంకు చక్రాలతో వరద కటిహస్తాలతో చరమ శ్లోక ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య రూపాన్ని దర్శిద్దాం. ఈ రూపము వేదాంత వేత్తల వెదికేటి రూపం, ఆద్యంతం లేని ఆ బృహత్ రూపము. ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించడమే మహద్భాగ్యం కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కావడం వలన జనాల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. విఐపీస్ వచ్చారు, చాలా పబ్లిక్ అనేది వచ్చారు. చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియోలో. అయితే ఈ టెంపుల్లోకి వెళ్ళే ముందు ఇందులో ఏమేమి దేవాలయాలు ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను, చెప్తాను కూడా. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోగానే అటుపక్క ఇటుపక్క గోదాదేవి, అండాలమ్మవారు సన్నిధులు కూడా ఉన్నాయి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురువైన భగవద్ రామాచారి సన్నిధి కూడా ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్. స్వామివారికి ఎదురుగా శ్రీ గరుడాళ్వారి ఆలయం విభిన్న రకాలైన గరుడ విగ్రహాలతో కూడి ఉంటుంది. అందులో నిరంతరం భగవంతుణ్ణి సేవిస్తున్న శ్రీవారి వాహనమైన శ్రీ గరుడాళ్వార్ కొలువై ఉంటారు. అలాగే ఇక్కడ 10 చేతులతో భక్తులను అనుగ్రహించే ప్రత్యేకమైన శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఈ సన్నిధులన్నింటినీ కలిపి ఒక శిల్పకళ శోభితమైన ఒక మురళీ గోపాల మండపం అనే మహామండపం ఉంటుంది. ఈ మండపంలో విజయనగర శైలిలో 22 స్తంభాలతో కూడిన మహామండపం మన చూసిన వాళ్ళందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. చుట్టూ అన్నిపెట్టి స్తంభాలు, మధ్యలో విష్ణుకాంత, రుద్రకాంత, బ్రహ్మకాంత, ఇంద్రకాంతలనే బాలపాదలతో కూడిన స్తంభాలు దర్శించుకోవచ్చు. ఆ మధ్యలో పైకి చూస్తే వేసర శైలిలోని ఒక గుమ్మటం కనిపిస్తుంది. అందులో లక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాలుగా ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. ఆ మధ్యలో సూర్యలక్ష్మి ప్రసారానికి వీలుగా గవాక్షాలు ఏర్పాటు చేయబడ్డాయి. మండపం పైన అత్యంత నైపుణ్యంగా తీర్చిదిద్దబడిన సీలింగ్ ఫ్లవర్స్ ను చూడవచ్చు. అదిగో శ్రీవారి సన్నిధి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య రూపాన్ని ఇప్పుడు మనం దర్శిద్దాము. మీరు కూడా వీడియోలో చూసి స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బయట ఉత్సవ విగ్రహాలను అయితే ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పిన మండపాలన్నీ మీకు ఇప్పుడు కనిపిస్తాయి. మీరు అమ్మవార్లని, స్వామివారిని అందరినీ దర్శించుకోండి ఫ్రెండ్స్. స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్టలు వచ్చిన భక్తులందరూ చూడండి, వారి భక్తిని గోవింద గోవింద నామస్మరణలతో స్వామివారిని ఎలా దర్శించుకుంటున్నారో చాలా రష్ అయితే ఉంది. మీకు వీడియోలో చూసినట్లే అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇలా టెంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి వీడియోలో. ఫైనల్గా అయితే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ ప్రోగ్రాంలో మేము పాల్గొని స్వామివారిని కృపాకటాక్షాలు మేము పొందినాము. చాలా సంతోషంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా మంచిగా దర్శనం అయింది మాకు. ఇక్కడ చూపిస్తున్న భవనం చూడండి, శంకు చక్రనామాలతో ఎంత బాగుంది కదా. అయితే ఇక్కడ మేము దీని గురించి అడిగితే ఇక్కడ విఐపీస్కి రూమ్స్ అయితే ఉన్నాయి ఇందులో అని చెప్పారు. మరి ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు వచ్చిన భక్తులందరికీ ఇక్కడ భోజన వసతులు కూడా చాలా మంచిగా అరేంజ్ చేశారండి. చాలా మంచి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడైతే మానపల్లి వారు మాత్రం మంచిగా అరేంజ్ చేశారు. చూడండి ఇక్కడ వచ్చేసి భోజనాలు రద్దీగా ఉండడం వల్ల 2-3 పాయింట్స్ అయితే వీళ్ళు ఇలా పెట్టారు. ఇక్కడ యాగశాల మీకు చూపిస్తున్నది ఋగ్వేద ద్వారం అనేది కదా. ఇందులో హోమాలు జరిగే ప్లేస్ అండి ఇది. చూడండి
ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక రథం మనకు కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది కదా రథం కూడా. కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు అయితే పాల్గొన్నారు. అయితే ముఖ్య అతిథులుగా శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫైనల్గా అయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మాకు చాలా బాగా జరిగింది. సో మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. మరో మంచి వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సర్వే జన సుఖినో భవంతు.